గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఈరోజు 31st నైట్కి అయితే అంటే కొంచెం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో యువత కావచ్చు, ఆ పబ్లిక్ కావచ్చు కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ పార్టిసిపేట్ చేయడంలో తప్పులేదు, కానీ కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేసే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగి ఇష్టం వచ్చినట్టు బండ్లు నడిపి వాళ్ళతో పాటు ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదం కలిగించే వ్యక్తుల పైన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ డీడీలు పెట్టారు, ఇట్లాంటి అన్నిటిపైన పనిష్మెంట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ఒక అవేర్నెస్ వీడియో కోసం అయితే ఇది మీకు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో సిఐ సంజీవ్ సార్ ఉన్నారు. పంజాగుట్ట అలీ తెలుసుకున్నాము సార్ని. సార్ హాయ్ సార్. హాయ్ అండి. ముందుగా ఐడ్రీమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ముఖ్యంగా 31st నైట్ అంటే మీకు తెలియదు ఏం కాదు సార్, చాలా మంది విపరీతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి, అవేర్నెస్ కోసం మీరేం చెప్పదలుచుకున్నారు సార్? మనం యాక్చువల్లీ నూతన సంవత్సరం అంటే మనం ప్రత్యేకంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ని మధ్యలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అర్ధరాత్రి మనకు సాయంత్రం 7 గంటల నుంచే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తంలో మన సిపి సార్ సజ్జన సార్ గారి ఆధ్వర్యంలో ఒక 100కు పైగా డీడీ ఏర్పాటు చేసే టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధమైన ఇంపార్టెంట్ జంక్షన్లలో వాళ్ళు రెగ్యులర్ గా ఈ రోజే కాకుండా దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో, పబ్లిక్ లోపల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో, ఎవరు డీడీ తాగేసి బండ్లు నడపకూడదనే ఉద్దేశంతో ఒక ఈ నెల 24వ తేదీ నుంచి దీన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. డైలీ 24వ తేదీ నుంచే వివిధ ఇంపార్టెంట్ జంక్షన్లో డీడీ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది ఆల్రెడీ. దానిలో భాగంగానే ఈ రోజు December 31st ని పురస్కరించుకొని ఎక్కువ మంది ఇట్లా చేసి డ్రంక్ చేసేసి డ్రైవ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచే మన తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా 100కు పైగా ప్రాంతాలలో ముఖ్యమైన జంక్షన్లలో మన సిపి సార్ ఆధ్వర్యంలో, జాయింట్ సిపి సార్ గారి ఆధ్వర్యంలో డీడీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దొరికిన తర్వాత మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని బిగ్ షాట్స్ పేర్లు చెప్పుకొని అంటే చేస్తూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది స్టంట్ల కోసం యువత మెయిన్ బైక్ల మీద ముందు టైర్ లేపుకొని వెళ్ళిపోవడము, రేసింగ్లు పెట్టుకోవడం, ముఖ్యంగా రేసింగ్లు పెట్టుకుంటుంటారు. సో వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు సార్? రెగ్యులర్ కంటే ఇప్పుడు తీసుకునే చర్యలు ఏమైనా ఎక్కువగా ఉంటాయా, లేదా రెగ్యులర్గా ఎలా శిక్షలు ఉంటాయా అలానే ఉంటాయా? యాక్చువల్లీ మీరు అంటున్నట్టు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అట్లాంటిది పరిగణలోకి తీసుకోము. అది మనం చట్టం ముందు అందరు సమానమే. ఒక్కసారి ఒక మనిషి తాగి వచ్చేసి అతని నోట్లో మనం బ్రీత్ అనలైజర్ పెట్టేసిన తర్వాత సమ్ రీడింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అతని మీద కేసు మనం పడినట్టుగానే మనం పరిగణించుకోవాలి. ఒక 30 మనకు దాన్ని పరిగణలో ఒక 35 ఎంజీని మనం పరిగణలోకి తీసుకుంటాం. 35 ఎంజీ కంటే మనకు ఎక్కువ వచ్చిందంటే ముమ్మాటికి అతని మీద కేసు రిజిస్టర్ డీడీ కేసు చలాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు అతని మీద ఎవరు ఏం లీవ్ చెప్పినా 0 టాలరెన్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అతని పైన డీడీ కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందరితో పాటు వాళ్ళకు కూడా కేసులు ఉంటాయి. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే 0 టాలరెన్స్. అటు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మేము ఉపేక్షించేది లేదు. ముందు టైర్ లేపి వెళ్ళిపోతుంటారు, రోడ్ల మీద రేసింగ్లు పెట్టుకుంటుంటారు మోస్ట్లీ. సో వాళ్ళకి ఎలాంటి చెప్తాను సార్? అది అట్లాంటి వాళ్ళకు దాన్ని మనం డేంజరస్ డ్రైవింగ్ కిందగా తీసుకుంటాము. అంటే వాళ్ళు చేసే ఆ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాకుండా వాళ్ళు చేసే ఆ స్టంట్స్ వల్ల ఇతరులకు రోడ్డు మీద వెళ్ళే ఆ కామన్ కమ్యూటర్స్ కి, ఆ ఇన్నోసెంట్ పర్సన్స్ కి కూడా ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల వీళ్ళని ఒకవేళ తప్పించుకొని పారిపోయినా, మా నుంచి ఆ క్షణాన్ని తప్పించుకొని వెళ్ళిపోయినా సరే మేము సీసీ కెమెరాల ద్వారా అయినా సరే వాళ్ళని ట్రేస్ చేసేసి వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్ ని కూడా డిటైన్ చేయడం జరుగుతుంది. ఫ్లైఓవర్లు కూడా అంటే బంద్ చేస్తున్నా అంటున్నారు కదా సార్, ఏ టైంకి నుంచి స్టార్ట్ అవుతుంది, మోస్ట్లీ ఎక్కడ చేసే అవకాశం ఉంది? ఫ్లైఓవర్లు అన్ని కూడా మనకు ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రావిటీని బట్టి అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మనము బంద్ చేయడం జరుగుతుందంట. సిచ్యువేషన్ బట్టేసి అవసరం లేదనుకుంటే అవసరం ఉందా లేదా అని బట్టేసి మన పై నుంచి ఆర్డర్స్ రావడం జరుగుతుంది. ఆ ఆర్డర్స్ ప్రకారం మనము దానిపైన ఖచ్చితంగా
దానిపైన ఆ హద్దులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కంట్రోల్ అయితే ఉంటాయి. ప్రతి ఫ్లైఓవర్ పైన కంట్రోల్లో తీసుకుంటాం మేము. ఎవరంటే దానిపైన మనం మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఈ రేస్లు స్పీడ్ డ్రైవింగ్లు దానిపైన ఎక్కడ జరుగుతుంది కాబట్టి దాన్ని హద్దులో పెట్టడానికి అవకాశం ఉందండి. మోస్ట్లీ మైనర్లు కూడా బయటకు వస్తూ ఉంటారు, మైనర్లకు బైక్స్ ఇచ్చి వాళ్ళే కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటారు స్టంట్లకి వాటికి వీటికి. మైనర్లకి ఇస్తే అదేవిధంగా చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళి ఫారెన్ వెళ్ళే వాళ్ళు కూడా వాటికి వీసా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి కేసులు? మంచి క్వశ్చన్ వేశారు. మైనర్లు అంటే మనం అది కామన్ గా చూస్తుంటాము. మైనర్లు అనేసరికి మనము వాళ్ళ ఉడుకు రక్తము, వాళ్ళకు తెలియనితనం ఉంటుంది. ఏది వాళ్ళకి ఏదో ఎప్పుడు కూడా జోష్ ని కోరుకుంటారు, స్పీడ్ ని కోరుకుంటారు వాళ్ళు. బట్ వాళ్ళని కంట్రోల్ గా ఉంచవలసిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుంది. ఆ చట్టపరంగా వాళ్ళ ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన, సేఫ్టీగా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మా పైన కూడా ఉంటుంది. అందుకని ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేసిన సమయంలో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని అక్కడే ఆపేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసేసి అతని పైన, ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నాడో అతని పైనే కాకుండా ఆ బండి, ఆ యొక్క వెహికల్ ఎవరిపైన అయితే ఉంటుందో, ఆర్సీ ఎవరిపైన ఉంటుందో వాళ్ళని కూడా లయబుల్ చేయడం జరుగుతుంది. ఇతనితో పాటు ఎవరైతే మైనర్ ఉంటుందో అతనితో పాటు ఆ ఆర్సీ ఉన్న వ్యక్తి పైన కూడా కేసు చేయడం జరుగుతుంది. ఆ మైనర్ వ్యక్తి ప్లస్ ఆర్సీ ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా కోర్టుకి, వాళ్ళిద్దరి పైన కూడా ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సరే, డేంజరస్ డ్రైవింగ్ అయినా సరే, డీడీ అయినా సరే, ఇప్పుడు మనం మైనర్ డ్రైవింగ్ అయినా సరే ఖచ్చితంగా కోర్టుకి ఒకసారి కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వీసా కోసం చూసుకుంటున్నప్పుడు, ఎన్ఓసి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటి ప్రభావం ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆ కేసు యొక్క ఫలితం వాళ్ళ మీ ఫ్యూచర్ లో వీసా కోసం వాళ్ళు ప్రయత్నించినప్పుడు దీని యొక్క ప్రభావం దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? అవేర్నెస్ కోసం ఒక చిన్న మాట, న్యూ 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని. మనం జరుపుకుంటాం నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అన్నప్పుడే దాన్ని ఒక హ్యాపీగా చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలి, ఆనందంగా ఉండేటట్లు చేసుకోవాలి. మనతో పాటు మన యొక్క సంతోషం, ఆనందంతో పాటు ఇతరులకు కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటట్లు మన ఈ నూతన సంవత్సరాన్ని చేసుకోవాలి. కానీ మనం చేసే ఈ పిచ్చి పనుల వలన, డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వలన, స్టంట్స్ వేయడం వలన, స్పీడ్ డ్రైవింగ్ చేయడం వలన వేరే వాళ్లకు హాని కలిగించే విధంగా చేయకూడదు, మన చర్యలు ఉండకూడదని అందరూ మనం ఎట్లాగో హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాము. ఇతరులు కూడా వాళ్ళని కూడా హ్యాపీగా ఆనందంగా ఉంచాలని, మన యొక్క చర్యల ఫలితం వల్ల వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గాయాల పాలు కాకుండా, మీరు గాయాల పాలు కావద్దు, మనం చేసే చర్య వలన వేరే వాళ్ళకు కూడా గాయాలకు ప్రమాదాలకు అవకాశం ఇవ్వకూడదని మేము చేసే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క ప్రయత్నం ముఖ్య ఉద్దేశం అదే. ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళ యొక్క గ్రావిటీని బట్టి, ఇప్పుడు ఏదైతే మనకు టాలరెన్స్ ఏదైతే వాళ్ళకు ఎంజీ అయితే మనం చెప్తున్నామో, వాళ్ళకు వచ్చే ఎంజీని బట్టేసి ఒకవేళ వాళ్ళకు ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా జైలుకి వెళ్లే అవకాశం ముమ్మాటికి ఖచ్చితంగా ఉంటుంది. మన సిపి సార్ ఉద్దేశం కూడా అదే. నూతన సంవత్సరం నాడు జైలు పాల్కోకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, డ్రంక్ చేసి డ్రైవ్ చేయకూడదనే మా యొక్క అందరి పోలీసు యొక్క ఉద్దేశం. 35 ఎంజీ ఉంటుంది. ఆ 35 ఎంజీ కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు ఏముండదు. 35 ఎంజీ కంటే ఎక్కువ వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ మీద చలాన్ క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ జరుగుతుంది. వెహికల్ ని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో వెహికల్ ని కూడా డిటైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చూస్తున్నారు కదా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిఐ సంజీవ్ గారు చెప్పడం జరిగింది. సజ్జనార్ గారు మొత్తం స్ట్రిక్ట్ గా ఈసారి 31st న్యూ ఇయర్ లో 0 టాలరెన్స్, అంటే ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ జరగకుండా క్లియరెన్స్ కోసము ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.